కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యదానంలోకి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఆ హృదయాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభా, ఇది గల సమయంలో సన్నిధి మాతో ఉంచి మరి పాటల్లో, ఆరాధనలో, మరి పల్లెల్లో తన ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో తండ్రి మీ వాక్య చింతకు వస్తుండగా మా హృదయాలు మీరు సిద్ధపరచండి. వినగల చెవులకు గ్రహింపగల మనసును మీరు మాకు అందరికి దయచేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, నా పొరపాట్లు, నా బుద్ధిహీనతలు, నా విధేయతను మీ పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరచమని, శుద్ధీకరించమని ప్రభా, నా యొక్క నోటిని నెదుపులో పెట్టుకున్నామని, సంఘానికి కావాల్సిన మాటలు మీరు మాకు దయచేసి రావాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యానికి సహాయకరంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలందరం కూడా కలిసి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ 5th చాప్టర్ 13 to 16 వర్సెస్ అందరం కూడా కలిసి చదువుకుందాం. అందులో ఉన్న అర్థాన్ని మనం గ్రహించుకుంటూ చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడ్డ మనుషుల చేత అతుక్కోబట్టే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగైండుట ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. పిల్లరా, ఒకసారి ఈ వచనాలను ఒకసారి మనం గమనించి అర్థం చేసుకున్నట్లయితే ఆ నేను ఒక 2-3 క్వశ్చన్స్ తో నేను ఈ యొక్క సెరమన్ స్టార్ట్ చేయాలని ఆశిస్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే, నిజంగా క్రైస్తవులంగా మరి మనం వస్తా ఉన్నామా, లేక కన్వీనియన్స్ గా ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవులుగా మరి ఇక సమాజంలో కానీ సొసైటీలో కానీ వస్తా ఉన్నాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. రెండవదిగా, చర్చ్ లో కనిపించే క్రైస్తవులుగా వస్తా ఉన్నామా, లేక బయట సమాజంలో సొసైటీలో దాచుకుంటున్న క్రైస్తవులుగా మరి వస్తా ఉన్నామా? క్రిస్టియన్ లైఫ్ అంటే మీ ఫెయిత్ మీ హృదయాల్లో మాత్రమే ఉందా, లేక మీ జీవితాల్లో కూడా మరి కనిపిస్తా ఉందా అనే విషయాన్ని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఆ దాచుకునే క్రైస్తవుని ఐడెంటిటీ అంటే బిల్లీ గ్రామ్ గారు ఈ విధంగా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు దైవజనులు. ద గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ విట్నెస్ ఇస్ ద విట్నెస్ ఆఫ్ ఏ చేంజ్డ్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ బీన్ చేంజ్డ్, ద వరల్డ్ హెస్ ఎ రైట్ టు నో ఇట్. దీని తెలుగులో తర్జుమా చేస్తే, గొప్ప సాక్ష్యం యాజ్ అ బిలీవర్ గా గొప్ప సాక్ష్యం మార్చబడిన జీవితమే. మేము మార్చబడితే అది తెలుసుకునే హక్కు ఈ లోకానికి ఉందని బిల్లీ గ్రామ్ గారు మరి తెలియపరుస్తా వచ్చినాడు. ప్రియులరా, ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నామని అనుకుంటా ఉంటాం, చెప్తా ఉన్నాం, కానీ జీవితంలో క్రీస్తుతో కూడిన జీవితం కనిపించడం లేదనే విషయాన్ని మరి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సొసైటీలో లేక ఈ సమాజంలో క్రీస్తు కొరకు నిలబడుతున్నామా లేదా, ఒక విట్నెస్ గా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చర్చ్ లో వర్షిప్ చేస్తాం, కానీ బయట కంప్రమైజ్డ్ జీవితాలను మరి జీవించే వారిగా వస్తా ఉంటాం. ప్రియులరా, మనమందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. విధికాల సమయంలో మన హృదయాల్లో ఒక ప్రశ్న వేసుకోవాలి. మన రిలేటివ్స్ లో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ, దగ్గరలో చుట్టుపక్కల ఉంటున్న వారిలో కానీ, లేదా మనం పనిచేస్తున్న ప్లేసెస్ లో కానీ, లేదా మన బంధువుల్లో కానీ మనం క్రైస్తవులు అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తా ఉన్నారా? మనం క్రైస్తవులు అని మరి తెలియపరుస్తా మరి వస్తా ఉన్నారా? మన యొక్క ఐడెంటిటీని మరి తెలియపరుస్తున్నామా అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేదా వారి మధ్యలో బ్లెండ్ అయిపోయిన వారిగా వస్తా ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సేఫెస్ట్ క్రిస్టియన్స్ గా మారిపోయిన వారు ఉన్నామా? సైలెంట్ బిలీవర్ గా ఉంటూ మరి దైనందిన జీవితంలో సొసైటీలో మరి జీవిస్తా
ఉండేవారు ఉంటున్నాం మనం ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. పిల్లరా, దేవుడు నిన్ను నన్ను రక్షించింది ఈ లోకంలో అందరిలాగా కలిసిపోవడానికి కాదు, సేఫెస్ట్ క్రిస్టియన్స్ గా, సైలెంట్ బిలీవర్ గా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోలేదు. యేసుక్రీస్తు ప్రభును మన జీవితాల ద్వారా తెలియపరచడానికి, యేసుక్రీస్తు ప్రభును ప్రకటించి ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని ఐడెంటిటీని మరి తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు రెండు జీవితాలను జీవిస్తూ ఉంటారు. చర్చ్ లో కనిపించే జీవితం ఒకటైతే, మరొకటి సమాజంలో దాచుకునే జీవితాన్ని మరి కనపరుస్తా వస్తూ ఉంటారు పిల్లరా. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది కేవలం ఆదివారం ఆరాధనకు పరిమితమైన జీవితం కాదు. అది రోజు ప్రతి చోట మన యొక్క జీవితాన్ని, మన యొక్క విట్నెస్ ని సమాజానికి, సొసైటీకి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్న పిల్లరా. నిజంగా డెఫినెట్ గా ఈ సమాజం అనేక విధాలుగా మరి చూస్తా వస్తూ ఉంటది. ఎందుకు అనంటే, లైక్ మన యొక్క దేశం కావచ్చు, లేదా మన యొక్క కంట్రీ క్యాస్ట్ సిస్టమ్ ద్వారా కావచ్చు, ఆర్థిక స్థితి ద్వారా కావచ్చు, ఎడ్యుకేషన్ ద్వారా కావచ్చు, వృత్తి ద్వారా కావచ్చు, ప్రాంతాన్ని బట్టి కావచ్చు, పొలిటికల్ అభిప్రాయం ద్వారా కావచ్చు, ఇలా రకరకాలుగా మనుషుల్ని సమాజం మరి చూస్తా వస్తూ ఉంటది పిల్లరా. కానీ దేవుని వాక్య ప్రకారం క్రైస్తవుల యొక్క అసలు ఐడెంటిటీ, సమాజంలో క్రైస్తవుడు క్రీస్తును ప్రతిబింబించే వ్యక్తిగా ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. నిజంగా ఒకసారి మనం గమనించినట్లయితే, ఇప్పుడు చదువుకున్న వచనాలు మనం చదువుకున్నాం కదా, ఈ వచనాల నుండి ఒక 4 విషయాలు మనం చూసుకుంటూ నిజంగా మన దైనందిన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడో మన లైఫ్ ని, ఆ విషయాలను మనం చూసుకుంటూ ఒక 4 విషయాలు చూసుకొని క్లుప్తంగా, సమయానుకూలంగా మనము మరి ఇక సన్మాన్ ముగిద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, సాల్ట్ గాడ్ ప్లేస్డ్ నాట్ టు బ్లెండ్ ఇన్ బట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఉప్పు సమాజంలో కలిసిపోవడానికి కాదు, ప్రభావం చూపుటకు దేవుడు నిన్ను నన్ను ఉంచుడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లలు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకంకి ఉప్పై ఉన్నారు అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఏమంటా ఉన్నాడు? ఉప్పుగా ఉన్నామని అంటున్నాడా? ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువులారు అక్కడ? ఉప్పుగా మారండి అని అంటున్నాడా? లేదు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని అక్కడ ఆయన ప్రస్తావిస్తా ఉంటున్నాడు. అంటే ఇది కమాండ్ అని కాదు, కానీ ఒక విశ్వాస యొక్క ఐడెంటిటీ డిక్లరేషన్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. అంటే నువ్వు ఆల్రెడీ చేంజ్ అయ్యావు, నువ్వు ఆల్రెడీ డిఫరెంట్, నువ్వు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిగా ఉన్నావు. ఎందుకు అనంటే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులో పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారు ఉన్నామో, ఆయన ఇచ్చిన రక్షణను మనం పొందుకునే వారు ఉన్నామో, అప్పుడే మరి మన యొక్క ఐడెంటిటీ మరి క్రీస్తులో దాచబడి ఉందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడొచ్చు, కాగా ఎవడని క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవి ఆయను అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులారా. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి బిలీవర్ ఒక కొత్త నేచర్, కొత్త ఐడెంటిటీ, కొత్త ప్రభావాన్ని యొక్క యాజ్ ఎ బిలీవర్ గా మరి మన యొక్క ఐడెంటిటీని లేదా మన యొక్క సమాజాన్ని ప్రభావం చేసే వారిగా ఉండాలి. యాజ్ ఎ క్రిస్టియన్స్ గా, ఒక బిలీవర్ గా ప్రియులారా. క్రైస్తవుడు సొసైటీలో కలిసిపోవడానికి కాదు, కానీ ప్రభావం చూపడానికి, అందరిలాగా జీవించే వ్యక్తి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించే వారిగా, విట్నెస్ గా యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఈ లోకానికి విట్నెస్ గా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని పెడతా వచ్చిన పిల్లరా. అందుకే ఉప్పు యొక్క స్వభావాన్ని మనం చూడొచ్చు. మన ఉప్పు యొక్క స్వభావాన్ని మనం పరిశీలిస్తే, ఉప్పు యొక్క లక్షణం ఏంది? ఉప్పు రుచిని ఇస్తుంది. ఉప్పు లేకపోతే ఏది మనం ఇప్పుడు ఏం వండుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే ఉప్పు మ్యాండేటరీ. ఆ ఉప్పు లేకపోతే టేస్ట్లెస్ గా మరి వస్తూ ఉంటది అనమాట. ఈ లోకం, ఈ సొసైటీ ఏమంటుందంటే, చప్పగా ఉన్న దాన్ని తినదగినగా మారుస్తుంది. కానీ క్రైస్తవుని యొక్క మన బాధ్యత, పాపంతో చప్పగా ఉన్న యొక్క లోకానికి క్రీస్తు క్రీస్తును ప్రతిబింబించే వ్యక్తిగా, క్రీస్తు ప్రేమను మనం ప్రకటించే వ్యక్తిగా, మరి మన క్రీస్తు రాయబారులంగా దేవుడు మనల్ని పెడతా వచ్చినాడు కదా. క్రీస్తు ప్రేమను, క్రీస్తు సువార్తను మరి తీసుకెళ్లే వ్యక్తులుగా దేవుడు నిన్ను నన్ను పెడతా వచ్చిన పిల్లరా. అందుకే మనం గమనించుకోవాలి, ఆ క్రీస్తు ప్రేమను రుచిగా చూపించే వారిగా మనందరం కూడా ఉండాలి. క్రైస్ట్ విట్నెస్ గా మనమందరం కూడా మనం ఉండేవారిగా ఉండాలి. అందుకే కొలిషియన్స్ 4వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకునుట
మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. ఎస్, ఈ యొక్క లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు, దైనందిన జీవితంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు మన మాటలు, మన బిహేవియర్, మనం ఉండే మన నడవడిక ఎట్లుండాలంట? ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. ఎస్, మనం మాట్లాడే మాటలు ఇతరులను కట్టేదిగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు, మన బిహేవియర్, మన లైఫ్ చూస్తే మరి అంకుల్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, మన లైఫ్ చూస్తే మరి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును వీళ్ళు దేవుని బిడ్డలు, మరి వీళ్ళు దేవుని బిడ్డలను గుర్తిస్తారంట. ఎస్, ఉప్పులాగా మనం ఉండాలి. మన మాటలైనా, మన చేతలైనా, మన మాటలైనా ఏదైనా వాట్ ఎవర్ మన లైఫ్ చూస్తే ఉప్పు వేసినట్లుగా ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. అందుకే రెండోది ఉప్పు యొక్క స్వభావం ఇంకోటి ఏంటంటే పాడవకుండా కాపాడుతుంది. అంటే దాహాన్ని కూడా పుట్టిస్తుంది అనమాట. పాడవకుండా అంటే పూర్వకాలంలో అప్పుడు ఫ్రిడ్జ్లకి ఇట్లా ఏం లేవు కదా. ఏదైనా ఆహారాన్ని మరి వాళ్ళు దాచిపెట్టుకోవాలని అంటే పాడవకుండా ఉప్పు ఉప్పు వేస్తే ఆహారం పాడవకుండా కొద్ది రోజులు ఉంటదన్నమాట. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలంటే ఉప్పు ఆ ఉప్పును ఆహారాన్ని చెడిపోకుండా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఉప్పు తిన్నాక దాహం వేసి నీళ్లు తాగాలనిపిస్తుంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనకు తెలుసు. అనిచితి, అబద్ధం, అన్యాయం, నీతి లేని తత్వం, వీటన్నిటిని కూడా మనం చూడొచ్చు. అదే మొదటి యోహాను పత్రికలో మనం చూడొచ్చు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, జీవకుటుంబం, నేత్రాశ, ఇవన్నీ కూడా అసలు అవన్నీ కూడా ఉంటాయి. అయితే వాటన్నిటిలో మరి వాటన్నిటిలో కూడా మరి అన్యాయమైన పరిస్థితుల్లో మరి వచ్చినప్పుడు న్యాయంగా మనం నడుచుకునే వారికి ఉండాలి. న్యాయానుకూలంగా మనం ఉండేవారికి ఉండాలి. మరి క్రైస్తవ విట్నెస్ గా మనం మరి ఉండేవారికి ఉండాలి. ఉప్పు అయితే ఏ విధంగా అయితే మరి ఉంటా వస్తా ఉందో ఉప్పులాగా మరి దేవుడు నన్ను మరి ఉంచుతా వచ్చినట్టు పిల్లరా, ఆ విధంగా మనం ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. అంత మాత్రమే కాదు, ఉప్పు అనేది అన్సీన్ గా పనిచేస్తుంది, కానీ రిజల్ట్ అనేది అందరికీ కనబడుతుంది అనమాట. ఉప్పు అనేది మనకు కనపడదు కానీ అది అన్సీన్ గా పనిచేస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం వస్తుంది అనమాట. ఎస్ క్రిస్టియన్స్ గా కూడా మరి మన యొక్క మాటల ద్వారా కావచ్చు, మన యొక్క బిహేవియర్ ద్వారా కావచ్చు, మనం నోరు తెచ్చి స్వార్థ చెప్పలేకపోవచ్చేమో కానీ మనల్ని చూస్తే, మన మాటలు చూస్తే, మన వైఖరి చూస్తే, మన పద్ధతి చూస్తే, ఓ ఈయన దేవుని బిడ్డ, ఇట్లుంటారా క్రైస్తవులు అంటే ఇట్లుంటారా, ఈ విధంగా జీవిస్తారా అనేక విషయాన్ని అనేక విధానంలో మరి అన్ని చూసినప్పుడు మనకు కనిపించాలి ప్రియుల. ఆ విధంగా మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఆఫీస్ లో కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా సరే మనం చూస్తా ఉన్నప్పుడు మరి మన మాటలు ఉప్పు వేసినట్లుగా, మన మాటలు మన యొక్క విధి విధానం చూస్తున్నప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలు అనే విధంగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లలు. అంత మాత్రమే కాదు, దీంట్లో ఇంకొక మాట అంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఉప్పు నిస్సారమైతే అది ఎంత పెద్ద ప్రమాదమో. ఆ డెడ్ సీ ప్రాంతంలో ఉప్పులో మరి మట్టి జింసం కలిసిపోతే ఉప్పుదన్నం పోయేదన్నమాట. అంటే దాన్ని ఏం చేయలేరు ఇక. అంటే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కువేయబడితే గానీ మరి దేనికి ఆ ఉప్పు కింద పడితే పనికిరాదు. అంటే యాజ్ ఎ క్రైస్ట్ విట్నెస్ గా ఉండాల్సింది పోయి లోకంలో ఉన్న వ్యక్తులుగా బిహేవ్ చేస్తూ వారితో కలిసిపోయి నీలో ఉన్న క్రైస్తును యొక్క యొక్క రుచిని నీలో ఉన్న క్రీస్తు యొక్క రుచిని మరి పోగొడతా ఉండే వారిగా ఉంటా ఉన్నాం ప్రియులరా. అప్పుడు సమాజం ఈ విధంగా అంటా ఉంది, నువ్వు చర్చికి వెళ్ళేవాడివి కదా, నువ్వు రోజు ఆదివారం బైబిల్ పెట్టుకొని పోతావు కదా, నువ్వు ఇంతేనా అని చులకన చేసే మరి జనాల్ని మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. ఎందుకు అని అంటే మన బిహేవియర్ ద్వారా, మనం చేసే చేష్టల ద్వారా, మనం ఉండే విధి విధానాల ద్వారా మరి అందుకే యేసుక్రీస్తు మరి దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, మనల్ని బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడతా ఉంది. సో సో జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు నిస్సారం అయితే దేన్ని కూడా మరి పనికిరాదు. అందుకే రెవల్యూషన్ లో ఒక మాట ఉంటది, 3వ అధ్యాయం 16వ వచనంలో లవదీకుల చర్చ్ కి మరి యోహాన్ గారు రాస్తూ ఆ విధంగా అంటాడు, నీవు వెచ్చగానే చల్లగానే ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాను. వెచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి, నిలువెచ్చగా ఉండొద్దు. హైడ్ క్రిస్టియన్స్ గా ఉండొద్దు, దాచిపెట్టుకునే క్రైస్తవులంగా మరి మనం ఉండొద్దు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లల. ఉదాహరణకు మన జోసెఫ్ యొక్క లైఫ్ ని మనం చూడొచ్చు. మరి పరిస్థితులు తెలుసు ఆయనకు, సొంత అన్నలే ఐగుప్తు దేశానికి అమ్మేస్తారు. తెలియని దేశం, తెలియని ప్రజలు, విగ్రహారాధన ఉంది, వ్యభిచారం ఉంది, అబద్ధం ఉంది, బానిస ఆయన, స్వేచ్ఛ లేదు ఆయనకు.
ఆ ఆ సిచ్యువేషన్ లో కూడా తన యొక్క యజమాని భార్య కూడా ఆమె మరి ప్రేరేపిస్తా ఉంటున్న పరిస్థితుల్లో ఆయన ఒకటే ఒక మాట, నా దేవునికి నేను ఇట్లా దుష్కర ఇలా చేయగలను, ఈ పాపం ఇట్లా చేయగలను అనక్కడ ఆయన మరి దేవుని విట్నెస్ గా మరి దేవుడి యొక్క విట్నెస్ గా మరి అక్కడ కనపరుస్తూ వస్తున్నాడు. మరి ఆయన ఉన్నప్పుడు మరి ఎవ్వరు లేరు జోసెఫ్ తోటి, తోటి విశ్వాసులు కూడా ఎవరు లేరు. మరి ఆయన దేవుడు విట్నెస్ ఉండడం ద్వారా పోతీఫెరులో ఆశీర్వించబడ్డది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి ఆయన ఇబ్బందులు వచ్చినప్పటికీ, పరిస్థితులు వచ్చినప్పటికీ, జైల్లో పడ్డప్పటికీ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. దేవుడు గొప్పగా మరి యూసుఫ్ను మరి ఎంచుతా వచ్చినాడు. నిజంగా ప్రియులారా ఒకసారి గమనించుకోవాలి, అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మొత్తం ఇక్కడ యూసుఫ్ యొక్క జీవితం చూసినట్లయితే విగ్రహాన దేశంలో దేవుని రుచి ఆయన చూపించగలిగినాడు. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనంలో ఉంటదన్నమాట. ఆ ఈజిప్ట్ చుట్టూ ప్రక్కల దేశాలు మొత్తం కరువులో ఉన్నా సరే ప్రైమ్ మినిస్టర్ గా ఉండి తమ దేశం పాడవకుండా దేశాన్ని మరి కాపాడినట్లుగా మరి ఆయన మనం చూడొచ్చు పిల్లరా. ఆదికాండం 41వ అధ్యాయం 57వ వచనంలో ఉంటది. ఆ అదే విధంగా దాహాన్ని పుట్టించినాడు ఆయన. ఫరో అన్నాడు, ఏమన్నాడు, ఇతని వంటి మనుషుడు ఇంకొకరు దొరుకునా అని అక్కడ మరి మరి ఫరో కూడా అన్నట్లుగా మనం చూడొచ్చు. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనంలో మరి చూడొచ్చు, అన్యుడైన మరి ఫరో రాజు యెహోవా దాహాన్ని ఆయన మరి యూసుఫ్ గారు పుట్టించినట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. నిజంగా ఎంత గొప్ప సంగతి, ఎంత మంచి సాక్ష్యం. నిజంగా జోసెఫ్ కి ఎవరు లేరు ఆ దేశంలో, ఒక్కడే క్రైస్ట్ విట్నెస్ గా దేవునికి మరి ఆ విట్నెస్ గా ఉంటూ ఆయన మరి 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 ఆయన మరి దేవుణ్ణి ఆయన ప్రచురించ చేసినట్లుగా మనం చూడొచ్చు. ఆ విధంగా మనం కూడా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. అంత మాత్రమే కాదు, వెలుగు దాచుట కాదు కానీ కనిపించుటకు. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే సెకండ్ పాయింట్, వెలుగు దాచుట కాదు కానీ కనిపించుటకు. లైట్ నాట్ టు బి హిడెన్ బట్ టు బి సీన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మీరు లోకంనికి వెలుగై ఉన్నారు అన్నక్కడ మరి దేని వాక్యంలో మనం చూడవచ్చు. ప్రభులో చెప్తా ఉన్నాడు, పిల్లరా ఉప్పు సాల్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే లైట్ వెలుగు అనేది విజిబిలిటీ. ఉప్పు హిడెన్ గా పనిచేస్తే వెలుగు అనేది ఓపెన్లీ పనిచేస్తుంది ఉందన్నమాట. అంటే యాజ్ అ బిలీవర్ డార్క్నెస్ లో ఉండే వ్యక్తి కాదు, లైట్ గా మారిన వ్యక్తి. ఎఫిషియన్స్ 5వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, మీరు పూర్వం నందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారని అక్కడ మనం చూడొచ్చు. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడైతే ప్రభు వెలుగులో నడుస్తున్న వారం మనం అందరం కూడా. వెలుగు యొక్క స్వభావాన్ని మనం చూడొచ్చు. వెలుగు కనిపిస్తుంది, విజిబిలిటీ ఇస్తుంది. వెలుగుండి కూడా కనిపించకపోతే అది వెలుగు కాదు, దానికి అర్థం లేదు. మనం వెలుగు కూడా యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు మనకు ఆ వెలుగిచ్చినా కూడా ఆ వెలుగు మనం వెలగకపోతే, ఆ వెలుగును వెలిగించబడకపోతే ఆ వెలుగుకు అర్థం ఉండదని మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. ఒక వెలుగుగా ఉండాలి, ఒక లైట్ గా మనందరం కూడా ఉండాలి. ఉదాహరణకు మనం చూస్తే ఒక గదిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డార్క్ గది అనుకోండి, చీకటి ఉందనుకోండి, అందులో ఒక చిన్న దీపం వెలిగించండి అనుకోండి, వెలిగిస్తాం. ఆ దీపాన్ని వెంటనే ఒక బుట్టతో కప్పేద్దాం. అదేమైతుంది, ఆ వెలుగు ఎవరికైనా ఉపయోగమా? ఆ రూమ్కి ఏమైనా ఉపయోగమా? ఉపయోగం ఉండదు. దీపం వెలిగింది కానీ గది ఇంకా చీకటిగానే ఉంది. ఎందుకు? దీపం ఉంది కానీ కనిపించడం లేదు. మనం రక్షింపబడినాం కానీ మరి ఆ వెలుగును, ఆ రక్షణ యొక్క వెలుగును మరి ఇతరులకు ప్రకటించే విషయంలో కావచ్చు, ఇతరులకు చూపించే విషయంలో కావచ్చు మరి ఫెయిల్ అయిపోతూ ఉన్నామేమో. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఈ రోజు చాలా మంది క్రైస్తవుల పరిస్థితే, వెలుగుంది కానీ దాచుకుంటా ఉంటాం, విశ్వాసం ఉంది కానీ చూపించడం లేదు, క్రీస్తున్నాడు కానీ మన జీవితాల ద్వారా కనిపించడం లేని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. వెలుగు సత్యాన్ని చూపుతా ఉంది, రివీల్స్ ద ట్రూత్. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం మనం చూడొచ్చు. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది అనమాట. ఆ ట్రూత్ ని రివీల్ చేస్తా ఉంది వెలుగు. అంత మాత్రమే యాజ్ ఎ బిలీవర్ గా ట్రూత్ ని నిలబెట్టే వారిగా ఉండాలి, సత్యాన్ని మాట్లాడేవారిగా మరి మనందరం కూడా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. అంత మాత్రమే కాదు, వెలుగు చీకటిని బయట పెడతా ఉందన్నమాట. ఎక్స్పోజెస్ డార్క్నెస్. ఎఫిషియన్స్ 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడొచ్చు, నిశ్చలమైన అంధకార క్రియలలో పాలువారి ఉండక వాటిని ఖండించుడి అని అక్కడ ఉంటది అనమాట. చీకటి
క్రియలను పాల్గొనక అవి బహిర్గతం చేయుడి అని ఇక్కడ మనం చూస్తాం. బిలీవర్ సిన్ని మరి నార్మలైజ్ చేయకూడదు. ఎందుకు? చాలా మంది వెలుగును దాచుకుంటారు. చాలా సార్లు కారణం మనుషుల యొక్క అప్రూవల్ కోసం చూస్తూ ఉంటాం. మెనీ టైమ్స్ నా ఐడెంటిటీ తెలిస్తే ఏమనుకుంటారో, నేను క్రైస్తవుని తెలిస్తే ఏమనుకుంటారో, నా ఆఫీస్లో ఏమనుకుంటారో, నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని అనేక సందర్భాల్లో మనము ఆ విధంగా ఉండే వారిగా ఉంటాం ప్రియులరా. ఆ విధంగా మనందరం కూడా ఉండకూడదు. అంతే అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే మరి వెలుగు విషయంలో మరి మన యొక్క థర్డ్ విషయంలో మనం చూసినట్లయితే ఐడెంటిటీ దాచుకోవడం చివరికి కాంప్రమైజ్ కి దారితీస్తుంది. మనం యాజ్ ఎ బిలీవర్స్ గా మన యొక్క ఐడెంటిటీని, క్రైస్ట్ ఐడెంటిటీని దాచిపెట్టుకుంటే, ఈ సమాజానికి, సొసైటీకి కనపరుచుకుంటే అది ఏదో ఒక రోజు రాను అది కాంప్రమైజ్ జీవితాలకి లీడ్ చేస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రిల్లరా. నిజంగా యాజ్ ఎ బిలీవర్ గా ఒక రోజులో బ్యాక్ సైడ్ ఏం అవ్వరు. ఎవరు ఒకసారి కాంప్రమైజ్ లైఫ్ లోకి రారు. ముందు ఏమవుతా ఉంది, మొదట ఐడెంటిటీని హైడ్ అవుతా ఉంది, తర్వాత కన్విక్షన్ వీక్ అవుతా ఉంది, దాని తర్వాత కాంప్రమైజ్ ఈజీగా అవుతా వస్తా ఉంటాం అనమాట. చెప్పాల్సినప్పుడు చెప్పరు, నిలబడాల్సిన టైం వచ్చినప్పుడు నిలబడరు, వేరుగా ఉండాల్సినప్పుడు కలిసిపోతా ఉంటారు, సాక్ష్యంగా ఉండాలన్నప్పుడు మౌనంగా ఉండే వారిగా ఉంటారు. పిల్లరా ఒకసారి గమనించుకోవాలి. మొదట ఇది మాట్లాడాల్సిన విషయం కాదనిపిస్తా ఉంటది, ఇది చిన్న కాంప్రమైజ్ మాత్రమే అనిపిస్తా ఉంటది, ఇది ప్రాక్టికల్ లైఫ్ కి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తా ఉంటది అనమాట. బైబిల్ స్టాండర్డ్స్ ఇలా మరి స్ట్రిక్ట్ గా తీసుకుంటే కుదరదు అనే విషయానికి మరి వస్తా ఉంటది. చివరిగా మనకి ఐడెంటిటీ మొత్తం కూడా లూజ్ అవుతుంది, పోతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియుల. ఆ విధంగా ఉండొద్దు. మనకు ఐడెంటిటీ అనేది మరి దాచడానికి కాదు, కానీ క్రీస్తును క్రీస్తుని ప్రజ్వలింప చేయడానికి ఇక సమాజంలో, ఇక సొసైటీలో. అందుకే మరి చాలా సందర్భాల్లో మనకు అనుకుంటా ఉంటాం అనమాట, ఇంట్లో లైట్ వేసి బకెట్ పెట్టలేం కదా, అలాగే దేవుడు నిన్ను వెలుగుగా చేసి నువ్వు జనం ఏమనుకుంటారని మన ఐడెంటిటీ మనం దాచిపెట్టుకుంటే దానికి అర్థం ఉందా? అర్థం ఉండదు. చాలా సందర్భాలు స్టూడెంట్స్ అయితే కాలేజ్ లో ఇబ్బంది పడతా ఉంటారు, నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి. ఎస్పెషల్లీ ఆఫీస్లలో, కొలీగ్స్లలో నేను ఆ ఫేస్ చేస్తూ వచ్చిన అనమాట. క్రైస్తవులుగా ఉంటా వస్తా ఉంటారు, అక్కడ ప్రసాదం పంచి పెడతా ఉంటారు, తీసుకుంటారు, ప్రసాదం తీసుకొని వాళ్ళ ముందు మరి క్రైస్తవులు కనపరుచుకోరు, కానీ అది పక్కకు వచ్చి పడేస్తా ఉంటారు అన్నమాట. అది అది హిపోక్రసీ, క్రిస్టియానిటీ కింద మరి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఉండొద్దు ప్రియులరా. నిజంగా మన బంధువుల మధ్యలో కావచ్చు, ఆ విధంగా ఉండొద్దు. పీటర్ కూడా మరి ఒక సందర్భంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మరి ఆయన 3 సంవత్సరాలు మరి యేసుక్రీస్తు ప్రభుత్వం డీప్ గా వెళ్ళిన వ్యక్తి ఆయన, ఎంతో వాక్యం తెలిసిన వ్యక్తి ఆయన, యేసుక్రీస్తు ప్రభుతో నడిచిన వ్యక్తి ఆయన. అట్లాంటి సందర్భాల్లో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక చిన్న పిల్ల అడిగినప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నావు కదా అంటే ఆయన ఎవరో నేను ఎరగను అని అక్కడ మరి పీటర్ మరి చెప్తా ఉంటాడు. మెనీ టైమ్స్ ఆ విధమైన కోవల్లో కూడా మనము ఉంటా వస్తాం పిల్లరా. ఆ విధమైన కోవలో మనం ఉండొద్దు. తర్వాత పీటర్ మరి యేసుక్రీస్తు ప్రభు గుర్తి పడ తర్వాత మరి బొంకు ఏడ్చిన తర్వాత గొప్పగా మరి ఎప్పుడు కూడా ఆయన మరి వెనకడికి వేయలేదు, గొప్పగా దేవుని కోసం వాడబడ్డాడు. ఎంతో మంది మరి 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 దేవుని నమ్ముకున్నారు. ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. చనిపోయిన వాళ్ళని ఆయన లేవనెత్తినాడు. ఈ విధంగా మరి మరి గుర్తుంచుకోవాలి పిల్లరా. సులువుపై క్రీస్తు నీ కోసం ఆ దేవుడు మన కోసం ప్రాణం వేస్తే మరి నువ్వెందుకు, మరి మనం ఎందుకు ఆయన ఎందుకు సిగ్గుపరిస్తున్నాం? సీక్రెట్ క్రిస్టియన్స్ గా అంటూ ఉండదు. నువ్వు దాచుకుంటే ఆయన నిన్ను దాచుకుంటాడు. జాగ్రత్త పిల్లరా. మన యొక్క ఐడెంటిటీ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన ఏదో సీక్రెట్ గా చనిపోలేదు. ఈ యొక్క మానవాళి పాపం కోసం సిల్వలో మరి ఆయన మరణించినాడు, బహిరంగంగా మరణించినాడు. క్రిస్టియన్స్ గా యాజ్ ఎ క్రైస్ట్ బిలీవర్స్ గా, ఒక విశ్వాసంగా మనందరం కూడా మరి క్రైస్ట్ విట్నెస్ గా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును మరి ప్రచురించే వారికి ఉండాలి. వస్తాయి సిచ్యువేషన్స్, వస్తాయి పరిస్థితులు, వస్తాయి చంపబడే పరిస్థితులు రావచ్చు, కొట్టే పరిస్థితులు రావచ్చు, తిట్టే పరిస్థితులు రావచ్చు. వాట్ ఎవర్ ఇన్ సిచ్యువేషన్ యువర్ లైఫ్, ఏమైనా సరే పరిస్థితులు ఏమైనప్పటికీ సరే నేను క్రైస్తవుని, నేను క్రీస్తు యొక్క రాయబారిని. పౌలు అంటాడు ఒక సందర్భంలో, నేను క్రీస్తు యొక్క రాయబారిని అంటా ఉంటాడు అనమాట. వీఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రైస్ట్. మన యొక్క ఒక
ఇండియన్ అంబాసిడర్ అని ఉంటారన్నమాట. దేశానికి ఒక రాయబారులు ఉంటారన్నమాట. వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉంటారు వాళ్ళ దేశాల గురించి. ఇండియన్ ఎంబసీస్ అని, అమెరికన్ ఎంబసీస్ అని ఆయా దేశాల్లో ఉంటా వస్తాయి. వాళ్ళ దేశాల గురించి వాళ్ళ యొక్క ఎంతో గొప్పగా వాళ్ళ ప్రైమ్ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. దివా దేవుడు జీవంగా దేవుణ్ణి మనం కలిగి ఉంటూ, దేవుణ్ణి మనం అనుసరిస్తూ, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని ఎందుకు బహిరంగంగా మరి మరి ఎందుకు మొక్కి నక్కాని చెప్పలేకపోతా ఉన్నాం? చెప్పాలి. యాజ్ అ బిలీవర్స్ గా మనము ఆ విధంగా ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రిల్లరా. మనము మనము హైడ్ చేయొద్దు. అందుకే దీపము కొంచెం కింద పెట్టి ఉంచొద్దు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటా ఉన్నాడు పిల్లరా. నిజంగా డానియేల్ విషయం మనం చూసినట్లయితే మరి డానియేల్ మరి ఆయనకు ఐడెంటిటీని దాచిపెట్టలేదు. ఆయన డానియేల్ ఆ మొదటి చాప్టర్ లోనే ఆయన ఆ దేవుని కోసం నిక్కచ్చిగా నిలబడ్డాడు. ఆయన తెలుసు బబులోన్ దేశంలో అది మొత్తం అన్య దేశం అని తెలుసు, చెరపట్టబడడం తెలుసు, దేవుని కోసం నిలబడితే చంపేస్తారన్న విషయాన్ని కూడా తెలుసు ఆయనకు. అయినా సరే ఆయన దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని కోసం నీ అన్నపానం తినడం ఆయన ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనమాట. డానియేల్ ఏం చేసినాడు? ఆ విధంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, డానియేల్ మరి మరి రాజు దగ్గర వర్క్ చేస్తా ఉన్నప్పుడు ప్రధానిలో ముఖ్యుడిగా ఉంటా వస్తున్నప్పుడు ఆయన ఎట్లయినా చంపేయాలని, ఎట్లయినా ఆ పక్క తొలగించాలని మరి అక్కడున్న కొంతమంది పన్నాంగం పన్నప్పుడు మరి అక్కడ 30 రోజులకు ఒక కమిట్మెంట్ తీసుకొస్తా ఉంటారు. ఏమంటారు? 30 డేస్లలో నువ్వు ఆ రాజుకు తప్ప ఎవరు కూడా నమస్కారం చేయొద్దు, ఎవరికి కూడా ప్రార్థన చేయొద్దు అని ఒకటి ఒకటి పాస్ చేస్తా ఉంటారు అనమాట. అప్పుడు డానియేల్ ఏం చేసినాడు? తన యొక్క ఐడెంటిటీని దాచిపెట్టుకున్నాడా? లేకపోతే తన యొక్క నేను క్రైస్తవుని లేదా సీక్రెట్ క్రైస్తవుని అని ఆయన రాజు చెప్పిండు కదా అని మరి ఆయన ఆ రాజుకి మరి నమస్కారం చేసినాడా? లేదు. తన ఇంటికి వెళ్ళి కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు ఆయన మోకాల్లోని ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. దాచుకోవచ్చు కదా, తలుపేసుకుని సైలెంట్ గా చేయొచ్చు కదా. కిటికీలు తెరిచి ఊరంతా మరి చూసింది డానియేల్ ప్రార్థన చేస్తున్నప్పుడు. తన రిజల్ట్ మనకు తెలుసు, సింహాలుగులో వేసినారు. కానీ దేవుడు కాపాడాడు. రాజే చెప్పాడు డానియేల్ దేవుడే నిజమైన దేవుడు అని. అక్కడ మరి రాజు అక్కడ మరి చేసినట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. నిజంగా మనం అర్థం చేసుకోవాలి. మన ఆఫీసులో కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళలో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, లేకపోతే మన సమాజంలో కావచ్చు, మనం క్రైస్ట్ విట్నెస్లుగా మనం ఉండాలి. కొంచెం కింద దీపం పెట్టి మరి ఉండే విధంగా మనం ఉండొద్దు. మనము క్రైస్తవుల రాయబారులుగా, క్రైస్తవ విట్నెస్ గా మరి లోకంలో సమాజంలో మరి జీవించే వారికి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 4వ విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గ్లోరిఫై విత్ గుడ్ డీడ్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి, తండ్రిని మహిమ పరచనీయుడి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, వెలుగుగా ఉండడం సరిపోదు. ఆ వెలుగు వల్ల మంచి పనులు కనిపించాలి. నువ్వు నేను క్రైస్తవుడని చెప్పడం కాదు. నీ పనులు చూసి జనం ఈ దేవుడి బిడ్డ అని మరి వాళ్ళు చెప్పే విధంగా ఉండాలి. ఇలా దేవుడు గొప్పవాడు అనే విధంగా మన యొక్క పనులు ఉండేవారు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. మొదట ఆయన ఏమన్నాడు? మీరు ఉప్పై ఉన్నారన్నాడు. ఉప్పు అంటే లోపల క్యారెక్టర్ ని అది డిజైన్ చేస్తా ఉందన్నమాట. రెండవదిగా మనం చూసినట్లయితే మీరు వెలుగు అన్నాడు, వెలుగై ఉన్నారన్నాడు. బయట ఐడెంటిటీని అది కనపరుస్తా ఉంది. తర్వాత కొంచెం కింద పెట్టవద్దు అన్నాడు. ధైర్యంగా ఈ సమాజంలో నువ్వు క్రైస్ట్ విట్నెస్ గా జీవించు అన్నాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలిగిద్ది, అయినా సరే ధైర్యం తెచ్చుకొని ఉండండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించున్నానని యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి అంటా ఉన్నాడు పిల్లరా. ఆ విధంగా నిజంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మీ మంచి క్రియలు చూసి ప్రూఫ్ చూపించంటా ఉన్నాడు. మన మంచి పనుల ద్వారా, మన మంచి క్రియల ద్వారా తండ్రిని మహింపరచాలంటా ఉన్నాడు. నీ పనులే అక్కడ మనం గమనించుకోవాల్సిన మంచి మంచి విషయాలంటే ఏంది? పెద్ద పెద్ద అన్నదానాలు చేయడం అనుకుంటా ఉన్నారా? లేకపోతే పెద్ద పెద్ద డబ్బులు పంచడం అనుకుంటున్నారా? లేదు. మంచి విషయాలంటే నీ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవడం. మన పిల్లలు ఉన్నారు అనుకోండి, మన పిల్లలు చదువుతున్న ఎగ్జామ్స్ లో కాపీ కొట్టకుండా మంచిగా రాయడం మంచి పనులు అంటే అట్లాంటివి అనమాట. ఏవో పెద్ద పెద్ద చేస్తునో కాదు మంచి పనులు అంటే. ఇక్కడ నీ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయడం, లేకపోతే నీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడం, నీ పిల్లల్ని ఆ కాపీ కొట్టకుండా దేవునిలో సరిగా ఇవి మంచి గుడ్ డీడ్స్. ఈ విధంగా మనం ముందుకెళ్ళాలని
నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా, నిజంగా ఒకసారి మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చక్కగా. దొర్కా అనే ఒక పర్సన్ ఉంటుంది అనమాట. ఆమె అపొస్తలుల కార్యం 9:36 వచనంలో ఈమె బహుసత్క్రియలను ధర్మమును చేయుచుండెను. ఆమె చనిపోతది. ఆ వచనం అక్కడ రాయబడ్డది కదా. ఆమె చనిపోతది. దోర్కా చనిపోతే ఊరంతా మరి ఏడ్చిందనమాట. ఎందుకు? ఆమె కుట్టిన చొక్కాలు చూపించినారు. నిజంగా పీటర్ వచ్చి ఆమెను లేపాడు. ఒక ఆడ మనిషి మంచి పనులు చూసి ఊరే మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళే కదులుతా వచ్చిన పిల్లరా. మంచి పనులు అంటే దేవుని గురించిన పనులు, దేవుడు చూపించిన పనులు. దేవుడు చూపించిన పనులు అంటే దేవుని ప్రేమ ఆమెలో ఉంది కాబట్టే ఆ ప్రేమను ఇతరులకు పంచుతా వచ్చిందామె. ఆ ప్రేమ వల్ల ఆ సత్క్రియలను ఆమె చేయగలుగుతా వచ్చింది పిల్లరా. నిజంగా ఒకసారి గమనించుకోవాలి. ఈ విధమైన వైఖరిని మనం కూడా చర్చ్ గా, ఇండివిజువల్ గా కలిగి ఉండాలనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. చాలా మంది అనుకుంటా ఉంటాం, తప్పు చేస్తే ఏమవుతుంది అనుకుంటా ఉంటాం. ఆఫీస్ లో అబద్ధాలు చెప్తా ఉంటాం. జనాలంట క్రిస్టియన్స్ అంతే ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. క్రిస్టియన్స్ అంటే ఏదో తెచ్చుకోసరి పోతారు, అందరిలాగానే ఉంటా వస్తా ఉంటారు. అలా కాదు, అట్లా ఉండొద్దు. క్రైస్ట్ విట్నెస్ గా, ఉప్పుగా, వెలుగుగా, కొంచెం కింద పంచం దీపం పెట్టకుండా ధైర్యంగా మరి సత్యాలు చేసేవారిగా, క్రీస్తుని ప్రతిబింబించే వారిగా మనందరం కూడా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. నిజంగా నేను అంటే చాలా మంది మనం అనుకుంటా ఉంటాం అనమాట, నీ వెలుగు వెలుగు పని ప్రకాశించడం అంటే మంచి పనులు చేయడం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. నిజంగా ఒకసారి గమనించుకుందాం. ఉప్పుగా ఉండడానికి నువ్వు ఉన్న చోట చెడిపోకుండా నీ చుట్టుపక్కల ఉప్పుగా మరి వస్తా ఉన్నావా? వెలుగుగా వస్తా ఉన్నావా? దాచుకోవడానికి కాదు కానీ ధాన్యంలాగా ధైర్యంగా మరి లోకంలో క్రైస్ట్ విట్నెస్ గా మరి వస్తా ఉన్నావా? దేవుడు తెలియపరచమన్నాడు, సత్క్రియలను తెలియపరచమన్నాడు. సత్క్రియల ద్వారా నన్ను మయంపరచమంటున్నాడు దేవుడు. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో ఒకసారి గమనించుకోవాలి. ఈ మేనర్ లో మనం ఎదగకపోతే యేసుక్రీస్తు ప్రభు ఫైనల్ ఒకటి చెప్పి నేను ముగిస్తా. యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం సిల్వలో మరి ఆయన చనిపోవడానికి సిగ్గుపడలేదు. మరి మనం ఎందుకు దాక్కుంటా ఉన్నాం? మనం ఎందుకు మరి మనకు ఐడెంటిటీని హైడ్ చేసుకుంటా ఉన్నాం? మనం ఎందుకు మరి క్రైస్తవులుగా చెప్పుకోవడానికి, మరి 10 మందిలో చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నాం? దేనికి? భయమా? దేనికి? అంతలో కనపడేంతలో మాయమయ్యే ఆవిరి వంటి యొక్క జీవితాలు మనవి. ఈ కొద్ది జీవితాల్లోనే యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడం మన బాధ్యత. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక ఫ్రెండ్ ఈ విధంగా అంటా ఉన్నాడు అనమాట. మా ఫ్రెండ్ మా సూపర్ సీనియర్ అన్న, తమ్ముడు 1950 ఒక అమెండ్మెంట్ వచ్చింది కదా తమ్ముడు, ఇప్పుడు మన పరిస్థితి ఏం తమ్ముడు అని అంటా వచ్చినాడు అనమాట. నేను ఒకటే చెప్పిన, అన్న ఈ రోజులు అట్లాంటివి ఉంటే పోతాయి అన్న. దేవుడు ఒకటే. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. వాటి పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించలేడా? ఈ లోకపు వాటి కోసం వెంబర్లాడకుండా ప్రభు కోసం ఆ దేవుని క్రైస్తవ విట్నెస్ గా ఈ లోకంలో మనందరం జీవించాలని మరి మనవి చేస్తా ఉన్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. థ్యాంక్ యూ. Important word. God has called us as Christians, as believers, to enhance, not to blend in. Many of us know that the good old days were better, right? We all agree, right? Good old days were better. Now things are getting bad to worst. Our society is getting more and more rotten. One question we should ask as per this passage: has the salt lost its saltiness? Salt is what protects the rottenness, right? Has the salt lost its saltiness? Have we lost our saltiness? That's on one side. Sometimes we have another danger, just to add to what Chinna said. Excess salt is also not good, right? Suddenly you eat a food and excess salt, you will spit it out of your mouth. Sometimes we are guilty of that, excess salt. Or glaring light, the way we push people, the way we, for everything we're trying to push people. In the most inappropriate times, we try to push the gospel. Then we should be wise in the way we should. Many of our problems come because of that.
Foolishly, we tell in places where we are not supposed to. We need the discernment from God. Or force people. We should never force. God never forces. God never forced us. As Christians and believers, did He ever force us? He showed us His love. His love compelled us. So we must be aware of this. We can be too salty, or we can be like a glaring light. You're driving the car and suddenly a glaring light comes from out. You can't see anything. You must be wise. You must be loving. You must blend the truth with love and leave the choice to the person. We tell the truth. Let us pray. Father, we thank you for this time you have given us. Help us, Lord, to truly be the salt and light of this world. Many times we just keep silent when we just need to show love, concern, help. Wherever you keep us, maybe enhance that place, not blend in to compromise. And may people see our lives from a distance. May the good deeds be seen in our lives. And maybe not also be salty, Lord, too glaring, foolishly without thinking, without being led by you. We do things in the name of ministry and dishonor your name. Bring bad name to your name. Give you a bad name. Enable us to be wise, Master, in the way we do things. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to Him who is able to keep you from falling and present you before His glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.